అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు 2026 లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని ఎప్పుడు సబ్మిట్ చేయాలనే దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి నవంబర్ నెల వచ్చిందంటే దాదాపు అక్టోబర్ నెల నుంచే పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షనర్స్కి ఒక సందిగ్ధత అనేది ఏర్పడుతుంది. ఈ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలని. ఆ విధంగా ఎందుకు డౌట్ వస్తుందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి నవంబర్, డిసెంబర్లో వారు ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కొందరు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఎంప్లాయ్ అయ్యి రిటైర్ అయ్యి ఉంటే వారు మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పక్కన ఉన్నటువంటి ఏపీ స్టేట్ పెన్షనర్స్ కూడా మనం కూడా ఇప్పుడే సబ్మిట్ చేయాలనేది ఒక సందేహం ఏర్పడుతుంది. దాని ద్వారా చాలామంది మన ఛానల్లో యూట్యూబ్లో కానీ కామెంట్ రూపంలో కానీ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కానీ అడుగుతున్నారు. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని, జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలని. దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మనం వీడియోలో చూద్దాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఉద్యోగంలో చేరి రిటైర్ అయినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు వీరు 2026కు సంబంధించినటువంటి తమ జీవన ప్రమాణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికేట్ లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను జనవరి, ఫిబ్రవరి 2026 నెలల్లో మాత్రమే ఆన్లైన్లో సమర్పించవాలి. మీ పక్కన ఉన్నటువంటి వారు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఎవరైనా ఉంటే వారు నవంబర్, డిసెంబర్లో సమర్పిస్తూ ఉంటే మీరు కూడా వారితో పాటు వెళ్ళి నేను కూడా సమర్పిస్తానని చేస్తారంటే ఖచ్చితంగా అది మరలా మనం జనవరి, ఫిబ్రవరిలో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు నవంబర్, డిసెంబర్లో సబ్మిట్ చేసినా సరే అది జనవరి, ఫిబ్రవరిలో చెల్లదు. ఖచ్చితంగా మన జనవరి, ఫిబ్రవరిలో సబ్మిట్ అనేది చేయాలి. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినట్టు పెన్షన్స్ అయితే ఖచ్చితంగా మనము జనవరి, ఫిబ్రవరిలో చేయాలి. దీనికి సంబంధించి మీకు జనవరిలోనే వీడియో చేయడం జరుగుతుంది, ఏ విధంగా చేయాలి అలా అనేది కూడా. కాబట్టి చాలామంది అడుగుతున్నారు, వారికి క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఈ మధ్య పెన్షనర్స్ ఎవరైనా చనిపోయి ఫ్యామిలీ పెన్షన్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా కొద్దిగా ఫస్ట్ సారి కాబట్టి వాళ్ళకి డౌట్గా ఉంటుంది, తెలియదు. కాబట్టి వారికి కూడా ఈ వీడియోని చేరే విధంగా చేసి ఎవరు కూడా ఈ నవంబర్, డిసెంబర్లో ఏపీ పెన్షనర్స్ ఎవరు కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవద్దు అని చెప్పి మీరు తెలియజేయాలి. ఈ వీడియోని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్ కానీ అలాగే ఈ ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ అందరికీ, కొత్త పెన్షనర్స్ ఎవరైనా ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన వారు ఎవరైనా ఉన్నా సరే వీరందరూ కూడా మనకి ఈ వీడియోని చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.